టెక్నాలజీ పెరిగే కొద్దీ రోజు రోజుకి లాభాలతో పాటు నష్టాలు కూడా అధికమవుతున్నాయి. మొబైల్ ఫోన్లు వాడకం పెరిగే కొద్దీ సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరిగిపోతుంది. సైబర్ క్రైమ్ అనేది చాలా అధికంగా కేసులు నడుస్తున్నాయి. సో అసలు ఈ సైబర్ క్రైమ్స్ జరగడానికి గల కారణాలు ఏంటి, వీటి నివారణ చర్యలు ఏంటి? సైబర్ క్రైమ్స్ మీరు అన్నట్టు బాగా విస్తృతంగా జరుగుతున్నాయండి. కొంతమంది అసలు ఎట్లా కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు, దీనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా నాలెడ్జ్ లేక కొంతమంది సిగ్గేసి బయటికి చెప్పుకోవడం సందర్భంలో కూడా చాలామంది బయటకు రావట్లేదు. ఇంత విస్తృతంగా మనకి సైబర్ నేరాలు పెరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన చేతిలో ఉన్న ఫోన్లు అండి, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ అండి. సో అలాగే చూస్తే ఇటీవల ఫెడెక్స్ ఫ్రాడ్స్ అనే మాట బాగా వినిపిస్తుంది. బాగా కరెక్ట్గా చెప్పారు సార్. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఫ్రాడ్ ఫెడెక్స్ ఫ్రాడ్స్. ఫెడెక్స్ ఫ్రాడ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో మీ పని చేసుకుని ఉంటారు, అవతల వాడికి ఏం మీ ఫోన్ నెంబర్ దొరికితే సరిపోతుందండి. ఫోన్ నెంబర్తో వాళ్ళకి ఎన్ని వివరాలు వస్తాయి తెలుసా? అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య హనీ ట్రాప్. నేరుగా మీకు కాల్ చేసేస్తారు, వీడియో కాల్ వచ్చేస్తుంటుంది. ఏంటి ఏదో కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది అనుకుంటాం. వీడియో కాల్ ఓపెన్ చేయగానే ఒక ఆడ మనిషి కనబడుతుంది, మాట్లాడుతుంది. మీరు చూస్తుండగానే ఆవిడ డ్రెస్ రిమూవ్ చేయటం, ఇంట్రెస్ట్ నోడు అలా చూస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు వీడియో కాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం ఒక పక్కన అవతల వాళ్ళు ఏం చేస్తారు కనపడినా ఈ పక్కన మనం చూస్తున్నాం అన్నట్టు చిన్న ఇమేజ్ కనబడుతుంది కదా, అట్లా దాని మొత్తాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు అవతల. సో ఇట్లాగా సైబర్ మోసాలకి గురైన బాధితులు సో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇమ్మీడియట్గా మీ చేరువలో ఉన్న పోలీస్ స్టేషన్లో ముందు ఇన్ఫామ్ చేయండి. అక్కడైనా గైడెన్స్ ఇస్తాం మేము, పోలీస్ స్టేషన్కి వచ్చిన. 2, ఇమ్మీడియట్గా మీ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, అది మీరు ఫేక్ అని గుర్తించారు, దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలనుకుంటే మాత్రం సైబర్ క్రైమ్ల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాటి నివారణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీసీఎన్ ఛానల్ కృషి చేస్తుంది. దీనిలో భాగంగా భీమవరం 2 టౌన్ సిఐ జి శ్రీనివాస్ గారితో బీసీఎన్ అధికారి కార్యక్రమం. ఈ కార్యక్రమం శని, ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ బీసీఎన్ న్యూస్ ఛానల్ నెంబర్ 1లో వీక్షించండి.